డ్రైవర్కి దాహం వేసింది ఇప్పుడే. బైక్ చూడండి, ఐసు, రవరాలు, కోళ్ళు, దేవుడి కోళ్ళు, ఇంకేమున్నాయి మా లగేగా. మనిషిని చూడండి, లోపల బాక్స్లో ఐసు. ఇప్పుడు బయలుదేరి అయితే పోతున్నాం ముగ్గురం. మేము వెళ్ళాల్సిన లొకేషన్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా బైక్ చూస్తే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్స్ అమ్మబడును మా వద్ద. కప్ ఐస్, చాకోబార్, మ్యాంగో ఐస్. మేము వచ్చిన లొకేషన్ అయితే చూడండి, ఎక్కడికి వచ్చినా ఏందనేది అయితే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఒక దేవత ఉన్న స్థలం. ఇది దీన్ని మరిట్లు అంటారు మా సైడు. దేవత వచ్చేసి అక్కడ ఉంటుంది, చూపిస్తా చూడండి. మేము వచ్చిన పని అయితే పూర్తి చేసినాం. కోళ్ళు కోసి టెంకాయలు అయితే కొట్టేసుకున్నాము. కూలింగ్ కోసం అయితే ఐసులు కూడా తీసుకెళ్ళాము. జస్ట్ ఇప్పుడే తినేసినాము కుకింగ్ చేసుకొని. తీసుకొని వచ్చిన సామాన్లన్నీ ఇద్దరు వచ్చేసి తిని గడ పడుకున్నారు. మేము వెళ్తున్నాం ఊరికే. కొన్ని ఫోటోలు అవి తీసుకున్నామని. ఒకసారి లొకేషన్ అయితే చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడ. చేపలు మేము వచ్చినప్పుడు పెద్దటు అన్నం తెచ్చింది పట్టేసినారు ఊరు. చాలా డేస్ నుంచి అయితే ఇటు పక్క పుల్ తిరుగుతుంది, ఎవరు వెళ్ళొద్దని అయితే అంటా ఉన్నారు. మేమైతే డౌట్గా వచ్చినాము ఉంటుందా ఉండదా అని. కానీ ఈ ప్లేస్కి వస్తానే ఫుల్ వాసన గానా, అసలు మనుషులు కూడా నిలబడలేకున్నాం. కొద్దిగా ముందుకు వెళ్తే చూడండి ఏముండదు నీళ్ళల్లో. ఇందాక నుంచి అయితే ఫుల్ స్మెల్ వస్తుంది ఇటు పక్క. చూడండి నీటిలో ఏందో తినేసి పడేసింది, ఏందో తెలియడంలా. మేము తీసుకెళ్ళిన సామాన్లు అయితే కొన్ని మిగిలిపోయినాయి. సో అవి ఎవరికైనా యూజ్ అవుతుందని నేను అక్కడైతే పెట్టేసిన. ఎందుకంటే ఇక్కడికి ఏం తీసుకొని వచ్చినా కూడా రిటర్న్ అయితే తీసుకెళ్ళకూడదని అంటారు ఇక్కడ.